الرجيم فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذروا قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون. అల్లాహ్ యొక్క కారుణ్యంతో అల్హమ్దులిల్లా ఇక్కడ మేము ఇస్లామిక్ యొక్క విద్య నేర్చుకోవడానికి కూర్చున్నాం. అల్లాహ్ తబారక్ వ తఆలా దీనికోసం ఎవరైతే అల్హమ్దులిల్లా కష్టపడ్డారో అల్లాహ్ తఆలా వాళ్ళకి మంచి ఈ ప్రపంచంలో కూడా ఆఖిరత్లో కూడా మంచి ప్రతిఫలం ఇవ్వాలని నేను దుఆ చేస్తున్నాను. ఆమీన్. నేను మీ ముందు ఒక ఆయత్ చదివాను. ఆ ఆయత్ యొక్క మీనింగ్ ఏంటంటే ఫలౌలా నఫర మిన్ కుల్లి ఫిర్ఖతిన్ మిన్హుం, మీలో మీ సమాజంలో కొంతమంది విద్య నేర్చుకోవడానికి తమ ఇంటిల్లోంచి బయటికి రావాలి. నఫర మిన్ కుల్లి ఫిర్ఖతిన్ మిన్హుం తాయిఫతున్ లియతఫక్కహు ఫిద్దీన్. ఎందుకు? విద్యలో కూడా ఏంటి? మంచి అవగాహన ఉన్న విద్య. తఫక్కహు ఫిద్దీన్ అంటే దీనికి సమజ్ అంటే మంచి అవగాహన ఉన్న విద్య నేర్చుకోవడానికి రావాలి. ఎందుకు నేర్చుకోవాలి? వలియుందిరు కౌమహుం, మీరు ఎప్పుడైతే తమ ఇంటి వైపు వెళ్తారో, తమ ఊరు వైపు వెళ్తారో, అక్కడ ఉన్న వాళ్ళకి భయభక్తి కలిగించడానికి, వాళ్ళకి అల్లాహ్ గురించి చెప్పడానికి, దీని గురించి చెప్పడానికి, దీనికోసం అల్హమ్దులిల్లా ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు నా యొక్క సబ్జెక్టు ఫిఖ్ఉల్ మామలాత్ అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకునే ముందు మనం ఫిఖ్ అంటే ఏమిటి అంటే అల్ మద్ఖలు ఇలల్ ఫిఖ్ అంటే ఒక ఫిఖ్ నేర్చుకోవడానికి మనం మొట్టమొదటి ఒక దారిని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఫిఖ్ అనగానే దాంట్లో చాలా వరకు మాటలు వస్తాయి. ఇస్తిలాహాత్ అంటారు దాన్ని, డెఫినేషన్ వర్డ్స్. ఆ డెఫినేషన్ వర్డ్స్ మీరు జీవితకాలం వింటూనే ఉంటారు. కానీ ఆ డెఫినేషన్ యొక్క మీనింగ్ మనకి తెలియకపోలేదు అనుకోండి, అది వింటూనే ఉంటాం, అలాగే వింటూనే మనం చనిపోతాం, కానీ దాని మీనింగ్ ఉండదు. ఏ జ్ఞానాన్ని నేర్చుకునే ముందు మనం దాని యొక్క డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మేము ఇప్పుడు వచ్చాం. ఎందుకు వచ్చామంటే అందరు చెప్తారు విద్య నేర్చుకోవడానికి, ఇల్మ్ నేర్చుకోవడానికి వచ్చాం చెప్తాం కదా. ఏమని చెప్తాం? ఏం నేర్చుకోవడానికి వచ్చాం? ఇల్మ్ నేర్చుకోవడానికి. ఇల్మ్ అంటే ఏంటి అసలు? ఇల్మ్ యొక్క డెఫినేషన్ ఏంటి? జ్ఞానం, ఇంకా సత్యం, ఇంకా చెప్పండి. ఇల్మ్ అంటే ఏంటి అసలు? ఇల్మ్ అంటే ఇద్రాకు షై, దేన్నైనా తెలుసుకోవడం, నేర్చుకోవడం, దాన్ని ఇల్మ్ అంటాం. అల్లాహ్ తబారక్ వ తఆలా న్యాచురల్గా మనకు ఇల్మ్ నేర్చుకోవడానికి మన యొక్క బాడీలో ఏమి పెట్టాడండి? బాబున్నాడు, ఎలా ఇల్మ్ నేర్చుకుంటాడు? ఎలా నేర్చుకుంటారు? హవాసే ఖంస అంటారు. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా మన దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి చాలా యొక్క సదుపాయాలు ఇచ్చాడు. ఇప్పుడు మేము టేబుల్ని ముట్టుకోగానే ఏం చెప్తున్నాను? ఇది గట్టిగా ఉందా, మెత్తగా ఉందా? దేంతో చెప్పేస్తున్నాను నేను? చేయితో పట్టుకోగానే. బిర్యానీ వండుతున్నారు, ముక్కుతో చెప్పగానే మంచి కూర వండుతానని చెప్పేస్తాను. నాలికతో దాని యొక్క టేస్ట్ చెప్పేస్తాను. కళ్ళతో చూడగానే అది యొక్క రంగులు ఎలా ఉన్నాయో చెప్పేస్తాను. వినగానే ఖురాన్ ఇప్పుడే చదివారు మాషాల్లా, సూరే ఆలి ఇమ్రాన్లోని ఆ ఆయత్లు వినగానే నేను చెప్పేసమ్మా ఎంత బాగా ఖురాన్ చదివాను అని. దీన్ని హవాసే ఖంస అంటారు. అని దేన్నైనా నేర్చుకోవడానికి ఒక మనిషి ఈ యొక్క హవాసే ఖంసాని ఇస్तेमाल చేస్తాడు, అంటే దాన్ని యూజ్ చేస్తాడు. యూజ్ చేసిన తర్వాత దాన్ని ఏమంటారు? ఇల్మ్ అంటారు. ఇద్రాక్ వస్తుంది. ఏమంటారు దాన్ని? మంచిది, అది వర్డ్. అంతగా నాకు తెలుగు రాదు, కానీ నా యొక్క మెసేజ్ మీకు ఇన్షాల్లా అర్థం లేకపోతే చెప్తా కూడా ఇన్షాల్లా గురువు గారు ఉన్నారు, మన అబ్దుల్ రహీం గారు ఉన్నారు, వాళ్ళతో హెల్ప్ చేసే లొక్మా ఇస్తూ ఉండండి నాకు. నమాజ్ ఎలాగైతే ఇమాం మర్చిపోగానే వెనక లొక్మా ఇస్తారు కదా, అలాగా. లేకపోతే హవాస ఖంసాతో వెళ్ళిపోతారు, అది అర్థం కాలేకపోతే. అంటే అల్లాహ్ తఆలా మనిషిలో హవాస ఖంస పెట్టాడు. ఈ హవాస ఖంసతో నేర్చుకుంటాం. ముందు ఇల్మ్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఇల్మ్ యొక్క డెఫినేషన్, ఇల్మ్ అంటే అల్ ఇల్ము ఐన్ లామ్ మీమ్ ఇద్రాక్. ఇద్రాక్ అంటే దేన్నైనా నేర్చుకోవడం, దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇల్మ్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాను, కానీ ఇల్మ్ యొక్క అసలు డెఫినేషన్ ఏంటి? ఎందుకు నేను ఇల్మ్ నేర్చుకుంటున్నాను?
అంటే ఏమంటారు ఉలమా, ఇల్మ్ అంటే రఫుల్ జహలి అన్ నఫ్సిహి వ అన్ గైరిహి. ఇది ఇల్మ్ యొక్క డెఫినేషన్, అందరికీ గుర్తయిపోవాలి. అల్ ఇల్ము రఫుల్ జహలి అన్ నఫ్సిహి వ అన్ గైరిహి. ఇల్మ్ అనగానే ఇల్మ్ యొక్క ఆపోజిట్ ఏంటి? జిహాలత్ అంటే అజ్ఞానం. ఇల్మ్ యొక్క ఆపోజిట్ ఏంటండి? విద్య, అజ్ఞానం అంటేనండి జిహాలత్. జ్ఞానం అజ్ఞానం, జ్ఞానం అజ్ఞానం. అంటే మనిషి ఇల్మ్ ఎందుకు నేర్చుకుంటాడు? మొట్టమొదటి తమలో ఉన్న అజ్ఞానం ఏదైతుందో దాన్ని దూరం చేయడానికి నేర్చుకుంటారు. రఫుల్ జహలి అన్ నఫ్సి అంటే మొట్టమొదటి తమను తామును జిహాలత్ నుండి తీస్తాడు. మొట్టమొదటి ఇల్మ్ అంటే. తర్వాత రెండో పని ఏం చేస్తాడు? తమని పూర్తి చేసుకున్న తర్వాత అన్ గైరిహి, వేరే వాళ్ళు ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఆ అజ్ఞానాన్ని తీసేస్తాడు. దీన్ని ఇల్మ్ అంటారు. ఇల్మ్ అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు నాకు డెఫినేషన్ ఒకసారి. ఈ క్లాస్ అండి, నేను ఏదో బోధించేసాను వెళ్ళిపోయాను అలా కాదు, తరగతి. దీంట్లో నేర్చుకోవాలి. చెప్పండి. రఫుల్ జహలి అన్ నఫ్సిహి వ అన్ గైరిహి అంటే జ్ఞానాన్ని తమకు తాము నేర్చుకుంటూ అజ్ఞానాన్ని తీసివేయిస్తూ వేరే వాళ్ళతో కూడా అజ్ఞానాన్ని తీయడాన్ని ఇల్మ్ అంటారు. అర్థమైపోయింది కదా ఇన్షాల్లా? తొలగిస్తారు. ఇది ఒక డెఫినేషన్ రాసుకోండి. రాసుకున్నారా? ఇన్షాల్లా రేపు మర్చిపోతాను. నేను ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళినప్పుడు ఏమైనా ఉండాలి, ఇది నేర్చుకున్నాను అని. అయితే ఇది ఇల్మ్ గురించి డెఫినేషన్ తీసుకున్నాను. ఇల్మ్ తర్వాత మనం నేర్చుకునే ఏదైతే ఉందో ఫిక్ అంటారు. కానీ ఫిక్ అంటే ఏంటి? ఖురాన్లో ఫిక్ చాలా వర్డ్ ఎక్కువ వచ్చింది. దాన్ని ఏమంటారు? ఫిక్ అంటే అర్థం చేసుకోవడం. ఇల్మ్ వేరు, ఫిక్ వేరు. ఇల్మ్ అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నాం, ఫిక్ అంటే అర్థం కూడా చేసుకుంటున్నాం. అందుకోసమే షోయబ్ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే తమ జాతి వాళ్ళని చెప్పారో ఆయన ఏం చెప్పారు? నా మాట నేను అర్థం చేసుకుంటలేదు, వింటున్నారు కానీ ఏం చేసుకుంటలేదు? లా యఫ్కహూన్. ఏంటి? నా మాటని వాళ్ళు ఏం చేయట్లేదు? అర్థం చేసుకుంటలేదు. అంటే ఫిక్ అంటే ఆ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? మన్ యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫక్కిహు ఫిద్దీన్. రండి, యుఅల్లిముహు ఫిద్దీన్ అని చెప్పలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, యుఫక్కిహు ఫిద్దీన్ అన్నారు. ఎవరితో అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా మంచిగా ఎన్నుకుంటాడో ఆ వ్యక్తిని, ఆ వ్యక్తికి ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే దీనికి సమజతా కర్తా, అంటే ఫిక్ ఇస్తాడు. అంటే మీరు ఎన్నుకోబడ్డారు దీనికోసం. అల్హమ్దులిల్లాహ్ చాలా మంది ఉన్నారు, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర జ్ఞానం ఉంది అందరూ చెప్తారు. అందుకోసమే అజ్ఞానానికి యొక్క చాలా యొక్క దాని యొక్క ఎన్నో దాని యొక్క కిస్మ్ అక్సామ్ అంటే రకాలు ఉన్నాయి. అందుకోసం జహీల్ ఉంటాడు, ఆయనకేం తెలియదు. ఒకడు ఉంటాడు ఆలిం ఉంటాడు, తెలిసి ఉంటుంది. మధ్యలో ఉంటాడు అల్ జహలుల్ మురక్కం అంటారు, అద్రా గద్రా అంటే కొంచెం తెలుసు కొంచెం తెలియదు. వాళ్ళతో మాట్లాడగలమా? మాట్లాడగలం. వాళ్ళతో గొడవ కూడా పెట్టుకోలేము. దాన్ని అల్ జహలుల్ మురక్కం. అందుకోసం ఏంటంటే మనిషి పుట్టినప్పటి నుంచి వెళ్ళే వరకు, ఎక్కడ వరకు? శ్మశానానికి వెళ్ళే వరకు, చనిపోయే వరకు ఏం చేయాలి? నేను ఇల్మ్ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. ఇవాళ కొత్తగా నేను ఏమి నేర్చుకున్నాను? దీన్నే ఫిక్ అంటారు. ఫిక్ అంటే ఈ యొక్క మీనింగ్ చాలా పెద్దది. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వర్డ్ ఏదైతే యూజ్ చేశారో ఏం చెప్పారు? మన్ యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫక్కిహు ఫిద్దీన్. అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదో వ్యక్తితో మంచి చేయాలనుకుంటే ఏమి ఇస్తాడు? అల్లాహ్ తబారక్ వ తఆలా ఫిక్ ఇస్తాడు, తఫక్కుహు ఫిద్దీన్. జీర్ణించుకోవడం, అర్థం చేసుకోలేదు. అదే దాన్ని ఏమంటారు? ఫిక్ అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీన్ని అర్థం చేసుకున్నారనుకోండి, టకా టకా ఒక మనిషికి హిక్మత్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఎలాగ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ వ్యక్తితో ఏమి మాట్లాడాలి, ఏ ప్రదేశంలో ఏమిటి మాట్లాడాలి, ఇదంతా మీకు ఫిక్లో దొరుకుతుంది. అది చాలా అవసరం. అందుకోసం ఇప్పుడు మేము ఫిక్కుల్ మామలా చదవబోతున్నాం. ఫిక్కుల్ మామలా చదివేక ముందు మనం యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. ఏమని? ఇల్మ్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఫిక్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఫిక్ అంటే అర్థం చేసుకోవడం. ఫిక్ అంటే ఏంటండి? రాసుకున్నారా? ఫిక్ అంటే అర్థం చేసుకున్నాం. దానికి డెఫినేషన్ ఏంటి?
అల్ ఇల్ము బి అహ్కామి షర్ఇయ్యా అల్ అమలియ్యా అల్ ముక్తసబ, తెలుగులో చెప్తాను నేను, తర్వాత మీకు అర్థమైపోతుంది ఇన్షాల్లా. అల్ ముక్తసబ మిన్ అదిల్లతి తఫ్సీలియ్యా. ఇది ఫిక్ యొక్క డెఫినేషన్. ఫిక్ యొక్క డెఫినేషన్ ఇది. ఫిక్ అంటూ ఉంటాం. ఫిక్ అంటే అసలు ఏంటి? మొట్టమొదటి వర్డ్ ఇల్మ్ గురించి మేము చెప్పుకున్నాం. ఇల్మ్ అంటే ఏంటి? ఇద్రాకు షై, దేన్నైనా మేము ముట్టుకొని హవాసే హంసాతో తెలుసుకుంటాం. దాన్ని ఏంటంటే మన నుంచి అజ్ఞానాన్ని, వేరే వాళ్ళ నుంచి అజ్ఞానాన్ని దూరం చేస్తాం. అల్ ఇల్మ్ అంటే అర్థమైపోయింది. బి అహ్కామి షర్ఇయ్యా, అహ్కామ్ అంటే ఏంటి? హుకుం. దాని యొక్క ప్లూరల్ ఏమో అహ్కామ్ అని వస్తుంది. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా దేన్నైతే ఆర్డర్ ఇచ్చారు దాన్ని అంటారు. నేను హుకుం ఇస్తున్నానండి, మీరు అందరూ బయటికి వెళ్ళిపోండి అన్నాను. హుకుం చెప్తావు కదా, అదే వర్డ్ మనం చూస్తాం, అదే అహ్కామ్. అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే మనకి ఆర్డర్స్ ఇచ్చాడు, ఆర్డర్స్లో చాలా రకాలు ఉన్నాయి. అల్లాహ్ తబారక్ వ తఆలా కొన్ని ఆర్డర్స్ ఏమిస్తారు? గట్టిగా మీరు చెయ్యండి అంటే మీరు నిలబడండి అని చెప్పారు. అంటే దాని మీనింగ్ ఏంటి? కూర్చోవద్దని. అర్థమైందా? అంటే అహ్కాంలో అల్లాహ్ తబారక్ వ తఆలా చాలా అహ్కాం ఇచ్చారు. అహ్కాం గురించి చెప్పండి. అహ్కాం అంటే ఏంటి? ఇప్పుడు గురువుగారిని ఒకరు అడిగారు, మీరు అడిగారు, మీరే కదా అడిగింది, ఫరజ్ ఏదో అడిగారు, మీరే కదా అడిగింది, ఫరజ్ అని అడిగారు కదా గురువు గారికి. ఫరజ్ అంటే ఏంటి? ఇది విధి, ఇది హుకుం, అహ్కాం. అలాగే అహ్కాంలో ఏమి వస్తుంది? వాజిబ్, ఫర్జ్, అలాగే సున్నత్, ముస్తహబ్, ముబాహ్, హరామ్, మక్రూహ్, ఇవన్నీ డెఫినేషన్స్ వస్తాయి. ఇవన్నీ అర్థం చేసుకున్నాం. ఒకటి ఏ గురువుగారు ఏ మసీద్లో ఏమని ఇది వాజిబ్ అండి అని చెప్పేసి వెళ్ళిపోతారండి. అని వాజిబ్ అని చెప్పేసి వాజిబ్ అంటే వాజిబ్. దాని యొక్క డెఫినేషన్ తెలియదు మనకి, అసలు వాజిబ్ అంటే ఏంటో అని. దాన్ని అహ్కామ్ అంటారు. దాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా రెండు విధాలుగా పెట్టారు. ఒకటి అహ్కామే తక్లీఫియా, అహ్కామే వదఇయా. అహ్కామే తక్లీఫియా అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే మనకి విధిగా కొన్ని అహ్కాములు ఇచ్చాడు, దాని గురించి చెప్తున్నా. ఇది డెఫినేషన్ అర్థమవుతుంది కదా? ఎవరికైనా అర్థం లేకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను. అర్థమవుతున్నాయా మాటలు? ధార్మిక ఆదేశాలు. చాలా ఈజీ వర్డ్ చెప్పారు గురుగారు, మాషాల్లా. ధార్మిక ఆదేశాలు. ఇప్పుడు నేను అల్ అహ్కామ్ నుంచి షర్ఇయ్యా ఈ వర్డ్ ఏదైతే వచ్చినాయో ఈ డెఫినేషన్ నుంచి ఏమేమిటి బయటికి వెళ్ళిపోయినాయి? షరియా అంటే ధార్మిక ఆదేశాలు. ధార్మిక ఆదేశాలు అనగానే ఏదైతే వేరే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోయింది దాన్ని చెప్పగానే. ఎలాగ ఫ్యాన్ వాడచ్చా లేదండి, ఈ లైట్ వేయచ్చా లేదా, ఇది ధార్మిక విషయాలా? బండి నడపచ్చా లేదా, బుల్లెట్ నడపచ్చా లేదా, ఇవన్నీ ఏంటి? ధార్మిక విషయాలా? కాదు. అంటే ఫిక్లో మేము ఏం నేర్చుకుంటున్నాం? ధార్మిక విశేషాలు నేర్చుకుంటున్నాం. అల్ ఇల్ము బిల్ అహ్కామి షర్ఇయ్యా. తర్వాత ఏం చెప్తున్నాం? అల్ అమలియ్యా. అల్ అమలియ్యా అంటే దేనైతే మేము అమలు చేస్తున్నాము, ప్రాక్టికల్గా చేస్తున్నాము. అంటే దీన్ని ఈ షరతు నుంచి ఏమేమి బయటకు వచ్చేసినాయి? అకదీయా. ఇప్పుడు గురుగారు అకీదా గురించి చెప్పారు, అవన్నీ బయటకు వచ్చేసింది. ఫిఖ్తో దానికి ఏ సంబంధం ఉందా లేదా? ఉందా లేదా? రావట్లేదు సౌండ్. ఉందా లేదా? లేదు. అంటే అది అకదీయా. దాని యొక్క కాంటాక్ట్ ఎక్కడ నుంచి ఉంది? అకీదా నుంచి ఉంది. అలా అమలియా అనగానే ఇవి దాని నుంచి వేరేగా అయిపోయింది. వేరేగా అయిపోయినట్టే విశ్వాసం ఉన్నప్పుడు దానికి కింద వస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఒక సబ్జెక్ట్గా చెప్తే అది అమలియా. మనం ఆచరణలో ఏవైతే తెస్తామో ధార్మిక ఆచరణ. అల్హమ్దులిల్లాహ్. అర్థమైనా? అల్ అమలియా. అల్ ముక్తసబ. అల్ ముక్తసబ అంటే దాన్ని మేము ఏం చేస్తాం? సంపాదిస్తాం, ట్రై చేసి ఎక్కడి నుంచో తీస్తాం. ఎక్కడి నుంచి తీస్తాం? మిన్ అదిల్లతి తఫ్సీలియా. అంటే ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా మనకి ఎవిడెన్స్గా ఇచ్చారో అక్కడి నుంచి మనం ఈ యొక్క ధార్మిక ఆదేశాలు ఏదైతే ఉన్నాయో అవి అక్కడి నుంచి తీస్తాం. దాన్ని ఏమంటారు? ఫిక్ అంటారు. ఇప్పుడు చూడండి, ఫిక్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలండి? కొత్తగా గవర్నమెంట్ పుస్తకం ఇచ్చింది, ఆ పుస్తకం నుంచి మేము ఫిక్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎగ్జాంపుల్కి అంబేద్కర్ గారు ఏదో పుస్తకం రాశారు, రాజ్యాంగం.
అక్కడి నుంచి మనం ఫిక్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అంటే మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? అదిల్లతి తఫ్సీలియ. అదిల్లా అంటే ఏంటి? అదిల్లా అనగానే దలీల్ యొక్క ప్లూరల్ అండి. దలీల్ ఇది సింగులర్, అదిల్లా అంటే ప్లూరల్. ఏమంటారు తెలుగు? వాచకం, బహువచనం. అదిల్లా అనగానే దలీల్ అంటే దలీల్ ఇవ్వండి అంటాం. ఇప్పుడు ఎవరో ఖురాన్ దలీల్ని అడిగారు, ఎవరో ఖురాన్ గురుగారు అడిగారు, హబా మన్సూర్ అని చెప్పారు గురుగారు మాస్టర్. దలీల్ అడిగారు. దలీల్ యొక్క ప్లూరల్ ఏంటి? అదిల్లా. అనగానే మనం ఎక్కడి నుంచి ఫిక్ నేర్చుకోవాలి? మొట్టమొదటి ఖురాన్ నుంచి ఫిక్ నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి అండి? ఖురాన్. అవి చెప్పగానే మీకు చెప్పేసారు. రెండోది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? హదీస్ నుంచి. మాషాల్లాహ్. మూడోది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ఇక్కడికి బండి కొంచెం ఆగిపోద్ది, సహాబా. ఇంకా చెప్పాలి, ఇంకా ఎక్కడ నేర్చుకోవాలి? ఇంకా ఇక్కడ బండి ఆగిపోద్ది, ఇది నేర్చుకుంటా, ఇదే తఫక్కు. మూడోది ఇజ్మా నుంచి. ఎక్కడి నుంచి అండి? ఇజ్మా నుంచి. నాలుగోది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? చూడండి, ఎవరైనా చెప్తారేమో చూద్దాం. ఉలమాలు. ఇంకా 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 నాలుగోది ఖియాస్ నుంచి. ఏమంటారు? ఖియాస్. ఫస్ట్ సారి విన్నారా? ఇంతకుముందు ఆ వర్డ్ విన్నారా మీరు? అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది టాపిక్. ఖియాస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే మొట్టమొదటి ఇప్పుడు దలీల్ అనగానే మనం మొట్టమొదటి ఖురాన్ని తెలుసుకుంటాం. దేన్ని తెలుసుకుంటాం? ఎందుకంటే మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం అనేది తెలియదు లేకపోతే అనుకోండి, నేర్చుకుని లాభం లేదు. ఖురాన్ అంటే ఏంటి? ఎవరిని మేము అడిగారు అనుకోండి, ఖురాన్ అంటే ఏంటండి? ఖురాన్ అంటే అల్లా దిగిన పుస్తకం అండి, అందులో హిదాయత్ ఉందండి, దాన్ని చదివితే పుణ్యం దొరుకుతుందండి. అంతే కదా? ఇంకేమైనా తెలుసా ఖురాన్ గురించి? ఖురాన్ అంటే ఏంటో చెప్పండి. బార్ బార్ పండికి ఇచ్చేది మసాలా. ఖురాన్ అంటే తారాయకరవ అంటే బార్ బార్ పండి మసాలా, బార్ బార్ దోరానే వాళ్ళు ఇచ్చేది. మాషాల్లా మాషాల్లా. ఇంకా ఖురాన్ గురించి చెప్పండి. ఇంకా ఖురాన్ అంటే ఏంటి? ఇంకా చెప్పండి. జీవిత లక్ష్యం తెచ్చుకోవడం. ఇవన్నీ మీరు చెప్తున్నదే ఖురాన్లో ఉన్నాయి చెప్తున్నాం. ఖురాన్ అంటే ఏంటి అసలు? ఖురాన్ అంటే డెఫినేషన్ ఏంటి దాన్ని? అలాగా మనం ప్రతి దానికి డెఫినేషన్ నేర్చుకున్నాం అనుకోండి, మన యొక్క పునాది ఏదైతే జ్ఞానం నేర్చుకుంటున్నామో అది గట్టిగా అయిపోతుంది. ఆ పునాది గట్టిగా అవ్వాలంటే మనం ప్రతి దానికి అసలు డెఫినేషన్ ఏంటి దానికి. ఎప్పుడైతే దేన్నైనా చెప్పడానికి రాజంపేట్ అనగానే ఒక డెఫినేషన్ వచ్చేయాలి, ఈ ఊరికి ఇలా వెళ్ళాలి అనగానే అర్థమైపోతుంది కదా రాజంపేట్ అనగానే. అలాగే డెఫినేషన్ వచ్చేసింది అనుకోండి, దాని మీద మనం ఏ జ్ఞానం నేర్చుకున్నా ఆ పునాది గట్టిగా ఉంటుంది. అంటే అదిల్లతి తఫ్సీలియా. అదిల్లా అంటే ఎవిడెన్స్. అదిల్లా అంటే ఎవిడెన్స్. దలీల్ యొక్క ప్లూరల్, ఇది సింగులర్, ఇది ప్లూరల్. అదిల్లా ఆధారాలు. మొట్టమొదటి ఫిక్హ్ ఆధారం ఏంటండి? ఖురాన్. మాషాల్లా. అల్ ఖురాన్. ఖురాన్ యొక్క డెఫినేషన్ ఏంటి? చెప్పాను కదా, అల్ ఇల్ము బిల్ అహ్కామి షర్ఇయ్యా. అల్లా యొక్క ఆదేశాలని తెలుసుకుంటూ ఆ యొక్క ఆదేశాలు ఎక్కడి నుంచి? ఖురాన్ ఈ యొక్క ఎవిడెన్స్ ఆధార్ నుంచి తీయడమే ఫిక్హ్ అంటారు. తెలుగులో గురుగారు ఇన్షాల్లా మంచి డెఫినేషన్ చెప్తారు ఇన్షాల్లా. అలాగే ఇప్పుడు ఖురాన్ అనగానే ఏంటి? ఖురాన్ అంటే ఏంటి? మొట్టమొదటి ఖురాన్ అనగానే కలాముల్లా. అంటే కలాముల్లా అంటే అల్లా యొక్క మాట. అల్లా యొక్క మాట అని కలాముల్లా అనగానే అన్ని మాటలు బయటికి వచ్చేసింది. అల్లా యొక్క మాట ఖురాన్. కలాముల్లా. మొట్టమొదటి ఖురాన్ డెఫినేషన్ చెప్పడానికి మొట్టమొదటి ఏ మాట చెప్పాలి? ఇది అల్లా మాట అండి అని చెప్తాం, కలాముల్లా. అర్థమైపోయింది కదా? రెండోది అల్ మునజ్జల్. అయితే ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా దింపారు. ఎలా దింపారు? ఎవరి మీద? అల్ మునజ్జల్ అంటే అల్లాహ్ తాలా అవతరింపజేశారు. అల్లాహ్ తాలా ఎలా అవతరింపజేశారు ఖురాన్ని? నబీకరించారు. ఎలాగా? ఒకేసారి దింపేశారా? లేదు. ఎప్పుడైనా అవసరాలు పడినాయి ప్రవక్త కాలంలో కొంతమంది వచ్చి అడిగారు, యస్అలూనక అనిల్ అన్ఫాల్, యస్అలూనక అనిల్ మహీద్, యస్అలూనక అనిల్ అహిల్లా, యస్అలూనక అనిస్ సా, యస్అలూనక.
అని ప్రవక్త సహాబాలు వచ్చి ఎవరెవరు వచ్చి ప్రవక్తలను అడిగారు, అసలు ఈ కాలం అంటే ఏంటి, ఈ యొక్క మాలి గనిమత్ని మనం ఏం చేయాలి, అల్లాహ్ తబారక వ తఆలా అలాగా క్వశ్చన్ల ప్రళయం ఎప్పుడు వస్తుంది, ఇవి అడగగానే అల్లాహ్ తబారక వ తఆలా జవాబులుగా అల్లాహ్ తఆలా ఏం పంపించాడు, ఖురాన్ పంపించాడు. అలాగే అవసరాల్ని బట్టి ఆ యొక్క కాలంలో ఏదైతే అయినాయో ఆ అవసరాలని బట్టి అల్లాహ్ తబారక వ తఆలాకి జవాబుగా పెట్టి దాని గురించి తెలుసు. అలాగే అల్లాహ్ తబారక వ తఆలా తమ యొక్క తౌహీద్ గురించి అలాగే కొన్ని ఆయత్ అల్లాహ్ తఆలా అవతరించాడు, అల్ మునజ్జల్. అందులో ఖురాన్ గురించి ఏమని చెప్తారంటే అది ఖురాన్ కొంచెం కొంచెం అవసరాల్ని బట్టి ఎన్ని సంవత్సరాల్లో అండి, 10 సంవత్సరాల్లో దిగిందా, 23 సంవత్సరాల్లో అల్ మునజ్జల్. ఎవరి మీద దిగింది, నబీహి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దిగింది. ఇది తెలిసి అందరికి. ఏంటి అల్ ముతఅబ్బద్ బితిలావతి అంటే దాన్ని చదవడం ఏంటండి, దాన్ని చదవడం వల్ల ఏంటి, అల్ ముతఅబ్బద్ బితిలావతి అది చదవడం ఇబాదత్ ఆరాధన, అది చదవడం ఏంటండి ఆరాధన. ఖురాన్ చదవడం ఆరాధన లేదా, పుణ్యం దొరుకుతుంది కదా. అల్ ముతఅబ్బద్ బితిలావతి అల్ ముఅజిజ్ బిలఫ్జిహి వ మఅనాహు అంటే ఏంటి, ఆ యొక్క ఖురాన్ ఏదైతే ఉందో అది తమ యొక్క మీనింగ్ ఇంకా లాంగ్వేజ్ పరంగా దాని యొక్క ఆపోజిట్ ఏమీ లేదు. అంటే అల్ ముఅజిజ్ అంటే క్యా బోలేంగే, అల్ ముఅజిజ్ అంటే మరొకటి లేదు. ఎలాగా, అరబీ ప్రకారం కూడా మీనింగ్ ప్రకారం కూడా. అందుకోసం అరబులు ఏం చేశారు, ఖురాన్ దిగింది నేను కూడా అలాంటి సూరాలు తెస్తానని ఒక షాయర్ చెప్పాడు అప్పుడు ప్రవక్త సంఘం. ఏమైంది, తెచ్చాడా, ఒక సూరా తెచ్చాడు, తేగానే ఆ సూరా వినగానే వాళ్ళే నవ్వేశారు ఇదేంటి అని. అంటే ఖురాన్ అంటే దాని యొక్క వర్డ్స్ కూడా కరెక్ట్గా ఎలా ఉండాలో అలాగే ఉండాలి. చూడండి మనం సూరా చూద్దాం, యా అయ్యుహల్ ముజమ్మిలు ఖుమిల్ లైల ఇల్లా ఖలీలా, ఎంత బాగుంటుంది. లా ఉఖ్సిము బియౌమిల్ ఖియామా వలా ఉఖ్సిము బిన్ నఫ్సిల్ లవ్వామా. వినగానే ఎంత దాని యొక్క వర్డ్ మీనింగ్, దాని యొక్క సౌందర్యం అంటారు, ఏదైతే వర్డ్స్ ఎలాగే ఉన్నాయి చూడండి. అంటే అల్ ముఅజిజ్ బి లఫ్జిహి వ మఅనాహు దాని యొక్క మీనింగ్ లాంటి ఖురాన్ ఏదీ లేదు. అందరికీ తమ యొక్క ఏమంటారు శత్రువులు దాని యుద్ధంలోకి వచ్చిన తర్వాత తమ యొక్క సామాన్లు వదిలేస్తారు, ఏమంటారు శత్రువులు ఆయుధాలు వదిలేస్తారు, మేము ఇంకా యుద్ధం చేయలేమండి. అంటే అల్ ముఅజిజ్ బి లఫ్జిహి వ మఅనాహు తన మీనింగ్ ప్రకారంగా అలాగే వర్డ్స్ ప్రకారంగా అరబ్ అందరికి ఎవరైతే అరబీ నేర్చుకున్న వాళ్ళకు అందరికీ ఆజిజ్ చేసింది. అంటే వాళ్ళు ఓడిపోయారు. గుడ్ వర్డ్, మాషాల్లాహ్. అల్ ముఅజిజ్ బి లఫ్జిహి వ మఅనాహు ఇక్కడ వరకు అర్థమైపోయింది. తర్వాత అల్ ముఅజిజ్ బి లఫ్జిహి వ మఅనాహు, అల్ ముఅజిజ్ బి లఫ్జిహి వ మఅనాహు అల్ మన్ఖూలు ఇలైనా బిత్తవాతుర్ అంటే అల్ మన్ఖూలు ఇలైనా బిత్తవాతుర్ అంటే ఏంటి, మా దగ్గర ఖురాన్ ఎలా వచ్చింది, తవాతుర్లా వచ్చింది. తవాతుర్ అంటే ఏంటి అంటే ఖురాన్ ఏదో ఉస్మాన్ రదియల్లాహు తఆలా రాశారు అన్ని కాలం తర్వాత సహాబాలు గుర్తు చేసుకున్నారు, అలా కాదు. ఈ ఖురాన్ తవాతుర్గా వచ్చింది. తవాతుర్ అంటే ఏంటంటే దాని మీనింగ్ చెప్తానంటే, ఇప్పుడు రాజంపేటలో ఇక్కడ ఇష్టమా జరుగుతుంది, ఎవరు నాకు పొద్దుటూరులో చెప్పారు. ఎవరు చెప్పారు, మీ పేరేంటి, సులేమాన్ గారు చెప్పారు. అరే సులేమాన్ గారు ఏదో చెప్పుంటారు, అయిందో లేదో ఇష్టమా అని. అబ్దుల్ రెహమాన్ చెప్పారు, తర్వాత వలీ గారు చెప్పారు. అలాగా నాకు అందరూ ఎంతోమంది చెప్పేశారు ఇష్టమా జరుగుతుంది, అక్కడ ధార్మిక సభలు జరుగుతున్నట్టు. అంటే ఇది తవాతుర్ అయిపోయింది. అంటే అందరు చెప్పడం వల్ల ఈ అందరూ ఒకేసారి అబద్ధం చెప్పలేరు, ఒక అబద్ధం మీద అందరూ ఒకేసారి చెప్పలేరు, దాన్ని తవాతుర్ అంటారు. అందుకోసం హదీసే తవాతుర్ అంటారు. హదీసే తవాతుర్ విన్నారా ఎప్పుడైనా? హదీసే తవాతుర్ అంటే ఏ హదీస్ అయితే ఎక్కువ సహాబీలు రివాయత్ చేసి ఉంటారో అదే వర్డ్ అదే మీనింగ్తో దాన్ని హదీసే తవాతుర్ అంటారు. అలాగే ఖురాన్ ఎలా వచ్చింది మా దగ్గర, తవాతుర్తో వచ్చింది. ఏదో కాలంలో కొంతమంది హాఫీజ్ అయ్యారు, వాళ్ళు మర్చిపోయారు, అలా కాదు. ప్రతి కాలంలో అల్లాహ్ తబారక వ తఆలా హాఫీజును పెట్టి ఒక్క వర్డ్ మీనింగ్ కూడా మారకుండా, ఒక్క హరకత్ జబర్ పీస్ కూడా మారకుండా మన దగ్గరికి వచ్చింది. అల్ మన్కూలు ఇలైనా బిత్తవాతుర్. ఇలా చెప్పాలి మేము. ఖురాన్ అంటే ఎవరంటే, ఖురాన్ అంటే అల్లాహ్ యొక్క మాట.
అల్ మునజ్జల్ ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింప చేయబడిందో, అల్ ముతఅబ్బద్ బి తిలావతి దాన్ని చదవడం ఏంటండి పుణ్యం. అలాగే అల్ ముఅజిజ్ బి లఫ్జిహి మానాహు అది యొక్క తమ వర్డ్ మీనింగ్ లో ఒక మంచి ఉదాహరణ ఉన్నది. అలాగే అల్ మన్కూలు ఇలైనా బి తవాతుర్ అది మా దగ్గర తవాతుర్ తో వచ్చింది. అల్ మబ్దౌ బి సూరతిల్ ఫాతిహ వల్ ఖాతిమ బి సూరతిన్ నాస్ అంటే సూర ఫాతిహ తో స్టార్ట్ అవుతుంది, సూర నాస్ పర్ ఫినిష్ అవుతుంది. ఇది ఖురాన్ యొక్క డెఫినేషన్. చెప్పండి ఒకసారి. కలాముల్లాహ్ అల్లాహ్ యొక్క మాట. రెండోది అల్ మునజ్జల్ అలా నబీహి ప్రవక్త సల్లల్లాహు అవతరింప చేయబడింది. మూడోది అల్ ముతఅబ్బద్ తిలావతి అంటే దాన్ని చదవడం పుణ్యం. తర్వాత ఇంకా అల్ ముఅజిజ్ బి లఫ్జిహి వ మానాహు దాని యొక్క వర్డ్ మీనింగ్ కూడా ఏంటండి మోజిజ్ ఇజాజ్ ఉంది అందులో. అల్ మున్కూలు ఇలైనా బి తవాతుర్ అది తవాతుర్ తో మన వైపు వచ్చింది. ఇంకా ఏంటండి తబ్దౌ మిన్ సూరతిల్ ఫాతిహ ఇలా సూరతిన్ నాస్ దాన్ని ఖురాన్ అంటారు. ఖురాన్ యొక్క డెఫినేషన్ అర్థమైందా ఇన్షాల్లా. అంటే మేము అదిల్లాలో ఫస్ట్ దలీల్ నేర్చుకున్నాం. అదిల్లా ఎన్ని ఉన్నాయి మా దగ్గర? 4 ఉన్నాయి. మొట్టమొదటి ఏం చెప్పాను? ఖురాన్. రెండోది హదీసు. మూడోది ఇజ్మా. నాలుగోది ఖియాస్. ఒకసారి చెప్పండి. ఫస్ట్ దలీల్ ఏంటి మనది? సౌండ్ రావాలి. ఖురాన్. రెండోది హదీస్, ఇజ్మా. నాలుగోది ఖియాస్. ఇలా ఒకటి డెఫినేషన్ నేర్చుకుంటూ దాని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం. ఎవరికైనా అర్థం కాలేకపోతే మళ్ళీ అడగండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు హదీస్ వైపు రావడం కొంచెం మేము ఇంకా డీప్ గా ఓన్లీ డెఫినేషన్ నేర్చుకుంటూ అలా జాయిగా వెళ్తున్నాం. ఓకేనా? ఇప్పుడు హదీస్ అంటే ఏంటి? మాట. మాషాల్లాహ్. హదీస్ అంటే ఏంటి? మాట. హదీస్ అంటే ఏంటి? హదీస్ అంటే మాట. అల్ కలాం. హదీస్ అంటే ఖురాన్ లో కూడా వచ్చింది. హదీసిన్ బఅదహు యుమినూన్ వీళ్ళు ఈ మాట తర్వాత ఇప్పుడు ఇంకా ఇస్లాం స్వీకరిస్తారు, ఈమాన్ తెస్తారు, అవి విశ్వాసులుగా అవుతారని. ఇలా హదీస్ వర్డ్ చాలా సార్లు వచ్చింది ఖురాన్. హదీస్ అంటే మాట. ఈ యొక్క మాట అనేది ఇది మీనింగ్ ప్రకారం లాంగ్వేజ్ ప్రకారం. కానీ హదీస్ యొక్క డెఫినేషన్ ఏంటి? మాషాల్లాహ్ ప్రవక్త గారి మాట. మాషాల్లాహ్ ప్రవక్త గారి ఆచారం. మాషాల్లాహ్ మాషాల్లాహ్ ఆదేశం. ఇంకా చెప్పండి. సాంప్రదాయం. ఇప్పుడు హదీస్ యొక్క డెఫినేషన్ నేర్చుకుందాం. చాలా మాటలు వచ్చినాయి అల్హమ్దులిల్లాహ్. మా రూఫియా ఇల నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఏదైతే సల్లల్లాహు అలైహి వసల్లం వైపు మా रुफिया बोल तो निस्बत करना, क्या बोलेंगे तेलुगु में? संबंधिंచింది. మా रुफिया इला नबी सल्लल्लाहु अलैहि वसल्लम इला नबी सल्लल्लाहु अलैहि वसल्लम చెప్పండి అందరూ. సల్లల్లాహు చెప్పాలి. మిన్ కౌలిన్ ఔ ఫి'లిన్ ఔ తక్రీరిన్. ఇప్పుడు మేము 2 నిమిషాలు దీని డెఫినేషన్ పూర్తి చేశారు. ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు చెప్పబడిందో అది హదీస్ అంటారు. హదీస్ అంటే మా ఉదీఫా ఇల నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మా రుఫియా ఇల నబీ సల్లల్లాహు ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు నిస్బత్ చేయబడిందో. ఏమని? నేను విన్నాను, రబ్బానీ దాయి గారు ఇలా చెప్పారు అంటే మేము ఆ మాటని ఎవరి వైపు చేస్తున్నాం? రబ్బానీ గారి వైపు. అలాగే ఎవరైతే హదీస్ అంటే హదీస్ చెప్పగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అది కరెక్టో లేదో తర్వాత వస్తుంది. కానీ ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అనగానే అది హదీస్ అయిపోతుంది. నిస్బత్ చేశారు, ఏమైపోతుంది? హదీస్. హదీస్ యొక్క 3 రకాలు ఇందులో వచ్చింది. మిన్ కౌలిన్ దేన్నైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ నోటితో చెప్పారు. ఎలాగా? ఇన్నమల్ అమాలు బిన్నియాత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అంటే అమాల్ కా దారోమదార్ నియతం పరే. సల్లు కమా రైతుముని ఉసల్లి నేను ఎలాగైతే నమాజ్ చేస్తున్నారో మీరు కూడా అలాగే నమాజ్ చేయండి. ఇవన్నీ హదీసే కౌలి అంటారు. దేంట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చెప్తారు. ఇత్తఖిల్లా హైతుమా కుంత్ ఎక్కడైనా కూడా అల్లాహ్తో భయపడండి. ఇవన్నీ ఏంటి? హదీసే కౌలియా అంటారు. ఏమంటారు? హదీసే కౌలియా. ఏదైతే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటతో చెప్పారు దాన్ని హదీసే కౌలియా. మిన్ కౌలిన్. రెండోది ఏంటి? ఔ ఫి'లిన్. ఫి'లిన్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణలో చేసి చూపించారు. గురుగారు ఎలా అయితే చెప్పారు, మన ముజాహిద్ గారు, మీ పేరేంటి? బాషా గారు. మాషాల్లాహ్ బాషా గారు చెప్పారు. ఏదైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? ఆచరణలో చేసి చూపించారు. అంటే ఎలా చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణలో? హజ్ అంతా చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.
హజ్ చేసిన తర్వాత ఏం చెప్పారు? ఖుదు అన్ని మనాసికకుం, ఖుదు అన్ని మనాసికం, నా ఇంటి హజ్ నేర్చుకోండి నేర్చుకోండి నేర్చుకోండి. సల్లు కమా రైతుమున్ యుసల్లి, నేను నమాజ్ ఎలాగైతే చేస్తున్నానో అలా నిచ్చండి. నేను బట్టలు ఎలా వేసుకుంటున్నానో అలా సహాబాలు చూశారు. ప్రవక్త సలం చెప్పులు ఎలా వేసుకునేవారు, ప్రవక్త సలం వ్యాపారం చేసేటప్పుడు ఆయన యొక్క ఇది ఎలా ఉండేది, ఇవన్నీ ఏమిటండి? హదీసే ఫేలి. ఏమంటారు దాన్ని? హదీసే ఫేలి అంటే ప్రవక్త ఆచరణలో చేశారు. హదీస్ యొక్క ఫస్ట్ రకం ఏంటంటే హదీసే కౌలి, ప్రవక్త తమ యొక్క మాటతో చెప్పింది. రెండోది హదీసే ఫేలి, ప్రవక్త తమ ఆచరణతో చూపించింది. మూడోది హదీసే తక్రీరి. హదీసే తక్రీరి అంటే ప్రవక్త ససం కాలంలో ఆ యొక్క సంఘటన జరిగింది, అది విన్న తర్వాత ప్రవక్త ససం ఏం చేశారు? చూసి కామ్గా ఉన్నారు, దాన్ని రాంగ్ అని చెప్పలేదు. అంటే అది ఏంటండి? హదీసే తక్రీరి. హదీసే తక్రీరి. इसको తెలుగు में क्या बोलेंगे? అంగీకరించారు, ఈజీ వర్డ్. ఆయన కాలం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? హదీసులో చాలా హదీసులు వచ్చాయి. ఎగ్జాంపుల్కి కున్నా నాజిల్ వల్ ఖురాన్ యంజిల్, మేము అజల్ చేసేవాళ్ళం, అప్పుడు ఖురాన్ దిగేది. అజల్ చేయడం అంటే అందరూ పెద్దలు అల్హమ్దులిల్లాహ్ పెళ్ళి అయిన తర్వాత కొంతమంది అవ్వకూడదని తమ భార్యతో కలిసిన తర్వాత ఇది అయ్యేటప్పుడు బయటికి తీసేస్తారు. దాన్ని ఏమంటారు? అజల్ అంటారు. అది చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు అంటున్నారు. అదే సహాబా హదీస్ అబ్దుల్లా బిన్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఏమంటున్నారు? కున్నా నాజిల్, మేము అజల్ చేసేవాళ్ళం, వర్ ఖురాన్ యంజిల్, ఆ కాలంలో ఖురాన్ దిగేది. అంటే ప్రవక్త సల్లం కాలంలో ఆ హదీస్ అయ్యింది, కానీ ప్రవక్త సల్లం దానికి ఏం చేశారు? అంగీకరించారు, దాన్ని తప్పని చెప్పలేదు. అంటే హదీసే తక్రీరి అయింది. హదీసే ఎగ్జాంపుల్ అయిందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇంకోటి చెప్తాను. ये हदीस तकरीर की और एक एग्जाम्पल क्या है आपको जहन में? कोई जहन में? देर से आने वाले ऊपर ఎవరైతే లేట్గా వస్తారో వాళ్ళు ఉన్న రకాత్ని లెగిసి చదువుతారు, దాన్ని హదీసే తక్రీర్ అంట. ప్రవక్త సల్లం దానికి ఏం చెప్పలేదు, ఎందుకు లేచేదారు, ఎందుకు లేట్ వచ్చారని చెప్పలేదు. అలాగే మేము ఫజర్ తర్వాత 2 రకాతులు చూస్తాం కదా, ఫజర్ తర్వాత కొంతమంది 2 రకాతులు చేస్తారు, అది ఏంటి? హదీస్ ఉందా? అది కొంతమంది చెప్తారు. ఎందుకు హదీస్ ఉందా? ఎప్పుడు సహాబాలు కొంతమంది ఏం చేశారు? ఫజర్ యొక్క సున్నతు ఎప్పుడైనా అదే అలవాటు చేసుకునేవాళ్ళు కాదు, ఎప్పుడైనా ఫజర్ యొక్క సున్నతు వాళ్ళు మిస్ అయిపోతే ఏం చేసేవారు? వెనకాల ఫజర్ నమాజ్ తర్వాత నిలబడేవారు. కానీ ప్రవక్త సల్లం దాన్ని చూసి అంగీకరించారు. ఏం చేశారు? అందుకోసం అది ఏమైంది? హదీసే తక్రీరి. అంటే ప్రవక్త సల్లం కాలంలో, ఆయన ఒక కాలంలో ఆ మాట జరిగింది, ప్రవక్త సల్లం దాన్ని చూసి కూడా అంగీకరించారు. ఎందుకంటే ప్రవక్త సల్లం కాలంలో ఏదైనా తప్పు జరిగితే జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి డైరెక్ట్గా అల్లాహ్ చెప్పేస్తారు, అల్లాహ్ తఆలా నుంచి వచ్చి చెప్పేస్తారు, ఈ తప్పు జరిగింది మీ సొసైటీ, దాన్ని సరిదిద్దండి. అంటే ప్రవక్త సల్లం కామ్గా ఉన్నారు అంటే అంగీకరించినట్టే. అలాగే చాలా హదీస్ యొక్క తక్రీర్ యొక్క ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదే కదా ఎగ్జాంపుల్ ఇది హదీస్ గురించి చేసుకున్నాం. మా రుఫియా ఔ మా ఉదీఫ ఇలన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మిన్ కౌలిన్ ఔ ఫిఇలిన్ ఔ తక్రీర్. ఇప్పుడు హదీస్ సహీ ఎలాగో, హదీస్ ఎలాగో, హదీస్ జయీఫ్ ఎలాగో, అది చాలా పెద్ద టాపిక్. అది ఇన్షాల్లాహ్ ఇప్పుడు మనం వేరే టైం నేర్చుకుంటాం. ఇక్కడ మేము ఓన్లీ దలీల్ నేర్చుకుంటున్నాం. అది అయిన తర్వాత మూడోది ఏంటి మన దగ్గర వచ్చింది? హదీస్ తర్వాత ఇజ్మా. ఏంటండి ఇజ్మా అంటే ఏంటి? ఇజ్మా అంటే ఇజ్మా అండి వింటూ ఉంటాం. ఇజ్మా అంటే ఏంటంటే ఆ యొక్క కాలంలో ఉలమాలు అందరూ ఒకే మాటపై ఇత్తెఫాక్, ఏకాభిప్రాయం చేసుకుంటే దాన్ని ఇజ్మా అంటారు. ఇత్తెఫాకు ముజ్తహిది ఉమ్మతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫీ అస్రి మినల్ ఉసూల్ అంటే ఏకాభిప్రాయం అయ్యి అందరూ ఒకే మాట వినిపోదు. దానికి ఎగ్జాంపుల్ చూస్తారు. ఇప్పుడు పాకిస్తాన్లో చూస్తున్నాం, కాదియానీలు ఉన్నారు. కాదియానీ గురించి ఉమ్మత్ అంతా ఒకే మాట ఉన్నారు. కాదియానీ ముస్లిమా లేదా? కాదియానీ ముస్లిమా లేదా? గట్టిగా చెప్పండి. కాదు. అంటే ఉలమాలు అందరూ ఒకేసారి ఒకే మాట మీద ఏం చెప్పారంటే కాదియానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లింలు కాదు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు? ఈమాన్ యొక్క రుకున్ ఏదైతే ఉందో ఆ రుకున్ నుంచి ఒకటి ఏంటంటే ప్రవక్త సల్లం లాస్ట్ నబీ, ఆయన ఆఖరి నబీ. ఆయన తర్వాత ఏమైనా ప్రవక్తలు వస్తారా? రారు. ఆయన ఏం చెప్పిన విశ్వాసంలో ఆయన తర్వాత ఇంకో ప్రవక్త వస్తున్నారు. మసాలా దుక్కు షహీద్ గారు మసాలా మన
ఉస్తాద్, ఆయన మాషాల్లా స్పెషలిస్ట్ అండి ఖాదియానియత్లో మాషాల్లా. ఆ యొక్క తర్వాత ఎవరు నబీ రాదు, కానీ వాళ్ళు విశ్వాసం ఏ పెట్టారు, ఇంకో నబీ వస్తారు, ఆయనే ఖాదియాని మిర్జా అహ్మద్ గులాం అని చెప్పారు. అది చెప్పగానే అందరూ ఉలమాలు ముజ్తహిద్ ఉమ్మతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరూ ఒకేసారి ఇజ్మా చేసుకున్నారు. ఏంటి? ఖాదియాని ముస్లిం కాదు, దాన్ని ఇజ్మా అంటారు. అలాగే కొంతమంది ఇజ్మాకి ఏదైనా చిన్న ఎవిడెన్స్ ఉంటుంది, కానీ ఒకే కాలం. ఇది ఇజ్మా ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? ఇజ్మా ఖురాన్ హదీస్ తెలుసు. హదీస్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోగానే హదీస్ అక్కడ నుంచి ఆగిపోయింది. తర్వాత హదీస్ ఏమైనా వచ్చినాయా? రాలేదు. ఇజ్మా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బాద వఫాతి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చనిపోయిన తర్వాత ఇజ్మా యొక్క టైం స్టార్ట్ అయింది. ఇజ్మా ఇప్పుడు కూడా అవ్వచ్చు. ఇజ్మా ఇప్పుడు కూడా అవ్వచ్చు. అంటే ఈ ఎవిడెన్స్ ఎప్పటి వరకు ఉంది? మనకి ప్రళయం వరకు ఉంది. ఎక్కడి వరకు ఉంది? ప్రళయం వరకు. అని ఒక కొత్త జమాత్ వచ్చింది అనుకోండి, వాళ్ళేమో అల్లాని కూడా పేర్లు పెట్టుకున్నారు, కానీ విశ్వాసంలో చాలా గడబడి చేస్తున్నారు, సరిగ్గా లేదు. అప్పుడు ఏమవుతుంది? ఉలమాలందరూ కూర్చుని ఇజ్మా చేస్తారు ఒకే కాలంలో. ఆ ఒక్కసారి ఇజ్మా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, మరి ఆ ఇజ్మా ప్రళయం వరకు అలాగే ఉంటుంది. అయితే ఈరోజు ఇజ్మా అయింది, రేపు ఫినిష్ చేస్తాం అని కాదు, దాన్ని ఇజ్మా అంటారు. ఇజ్మా అంటే అర్థం అయిపోయింది కదా? అర్థం. నా దగ్గర హదీస్ కూడా అయిపోయింది, ఇజ్మా అయిపోయింది. ఇజ్మా అంటే అయిపోయింది, అర్థం అయిపోయింది కదా? ఇన్షాల్లా దీని యొక్క డెఫినేషన్స్ నేను తెలుగులో ఏమన్నా రాయించి నేను పేపర్లో ఇన్షాల్లా మీకు ఇస్తాను అందరికి. ఎందుకంటే మెటీరియల్ ఇవ్వలేకపోతే అది లాభం లేదు, మళ్ళీ మర్చిపోతారు. కొంతమంది రాసుకుంటున్నారు, కొంతమంది ఓన్లీ వింటున్నారు, చాలా కష్టం అవుతుంది. నాలుగోది ఏంటి? ఖియాస్. ఖియాస్ ఖియాస్ అంటే ఏంటి? అల్లాహ్ తబారక్ వ తఆలా మనకి దీన్ ఏదైతే ఇచ్చారో ఆ దీని ప్రళయం వరకు మన దగ్గర ఉంటుంది. ఉందా లేదా? దాంట్లో మనం ఏం చేస్తాం? ఇస్లాం ప్రతి దానికి ఒక హుకుం ఇచ్చింది, అందరూ తెలుసుకుంటారు, అల్హమ్దులిల్లాహ్ అని చెప్తారు. ఇప్పుడు నేను అడిగాను మీకు ఏమని, గురుగారు నేను సిగరెట్ కాలుస్తున్నానండి, సిగరెట్ కాలుస్తున్నాను, సిగరెట్ అని హుకుం ఇది తాకూడదని మీరు హదీస్లో ఖురాన్లో చూపించండి అని చెప్పాడు. చూపించగలమా? చూపించగలమా? కొంతమంది చెప్తారు, లేదు సార్ నేను మందేనండి కానీ బీర్ తాగుతాను. ఏం చెప్తాడు? బీర్ తాగుతాను. ఆ బీర్ హరామ్ అని మీరు ఎక్కడైనా చూపించండి అని చెప్తారు. అర్థమైందా? ఇలాగా మీరు చూసుకుంటూ పోయామనుకోండి, కొత్త ఏదైతే మసాయిలు ఉన్నాయో అన్నీ చాలా ఉన్నాయి. కొంతమంది చెప్తాడు, నేను డ్రగ్స్ తీసుకుంటానండి, ఇలా రాసి ఇలా పిలుస్తానంటే అని చెప్తాడు. ఇవన్నీ హుకుం ఎక్కడి నుంచి వస్తున్నాయి షరియత్లో అంటే దాన్నే ఖియాస్ అంటారు. ఖియాస్ అంటే ఏంటి? మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఈ పెన్ను. ఈ పెన్ లాంటిది ఇంకో పెన్ తయారు చేయాలి. లేతే ఏం చేయాలి? ఖియాసు అలా మకీస్ అలీ అలా అమ్రి మినల్ ఉమూరి దీనియా లిఇల్లతిన్ జామియం బైనుహుమా. దీని యొక్క డెఫినేషన్ అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక దాన్ని హరాం చేశాడు. దేన్ని హరాం చేశాడు? యా అయ్యుహల్లదీనా ఆమను. ఏం చెప్పాడు అల్లాహ్ తబారక్ వ తఆలా? లా తక్రబుస్ సలాత వ అంతుమ్ సుకారా యా అయ్యుహల్లదీనా ఆమను ఇన్నమల్ ఖమరు వల్ మైసిరు వల్ అన్సాబు రిజ్సుం మిన్ అమలి షైతాన్. అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు? మీకు నేను మద్యపానాన్ని హరాం చేశాను అని చెప్పాడు. ఇప్పుడు మద్యపానం ఏదైతే హరాం ఉందో దాని యొక్క ఇల్లత్ ఏంటి? ఇల్లత్ అంటే దాన్ని హరాం చేయడం ఎందుకు అల్లాహ్ తఆలా హరాం చేశాడు? మత్తుంది. అంటే లిఇల్లతిన్ జామియం బైనుహుమా అంటే అందులో ఈ మత్తు ఏదైతే ఉందో ఆ మత్తు గురించి మేము అన్ని వస్తువులు దేంట్లో అయితే మత్తు ఉన్నాయో దాని మీద దీన్ని ఖియాస్ చేస్తాం. చేసేసి దీని హుకుం ఏదైతే ఉందో అల్లాహ్ తఆలా దీన్ని హరాం చేశాడో ఇది కూడా హరాం అయిపోతుంది. కొంతమంది చెప్తారు, సార్ మత్తు అనేది కాదు, ఓన్లీ సిగరెట్ తాగు, దాంట్లో మత్తు ఉండదు కదా అంటారు. ఏమంటారు? కొంత చెప్తారు, నేను గుట్కా తింటాను మధ్య ఉండదు, నేను కైని వేసుకుంటాను మధ్య ఉండదు అని చెప్తారు. అంటే మనం ఏం చెప్తాం? ప్రవక్త సల్లల్లాహు ఏం చెప్పారు? ఖలీలుహు ఫకతీరుహు హరాం. అది మత్తు కొంచెమైనా ఎక్కువైనా హరాం. అంటే ఈ ఇల్లత్ వల్ల మనం దాన్ని ఖియాస్ చేస్తాం. ఏం చేస్తాం? ఖియాస్. దాన్ని ఖియాస్ అంటారు. అంటే ఒక వస్తువుని పెట్టి ఇంకో వస్తువుని దాని మీద ఎగ్జాంపుల్ ఇస్తూ దీంట్లో రెండు దాంట్లో ఒకటే కారణం ఉంటుంది. ఆ కారణం వల్ల దీని యొక్క అల్లాహ్ తబారక్ వ తఆలా ఆజ్ఞ ఏదైతే ఉందో వేరే దానికి కూడా అదే ఆజ్ఞ ఇస్తాం.
ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను వెళ్ళి దగ్గు వస్తుందని నేను వెళ్ళి టానిక్ తీసుకున్నాను, దగ్గు టానిక్ తాగాను, మంచి నిద్ర మత్తు వచ్చింది. హరామా లేదా? మత్తు ఉంది కదండి, మెడిసిన్ ఇస్తామని చేశారా? హరామా లేదా? కాదు. కానీ ఏం చేశాను, 3 బాటిళ్ళు కొనేసాను, వెళ్ళి 3 బాటిల్ ఒకేసారి వేసాను. ఇది హరామా లేదా? హరామా లేదా? అంటే లిఇల్లతిన్, ఆ యొక్క కారణం ఏదైతే ఉందో ఆ కారణం వల్ల దాని యొక్క ఆజ్ఞ ఏదైతే అది మారిపోతుంది. మొత్తం అనేది ఏంటి? హరామేసం. దాని అవసరాన్ని బట్టి, కారణాన్ని బట్టి దాని యొక్క ఆజ్ఞ ఏదైతే అది మారిపోతుంది. నేను ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళానండి, ఏం చేస్తాడు వచ్చి? మత్తు చేస్తాడు, లేకపోతే అల్లాడిపోతాం కదా, చేయడు అని మత్తు ఇచ్చేసి మనకి ఏం చేస్తాడు ఆయన? ఆపరేషన్ చేస్తాడు. అంటే ఖియాస్ అంటే ఏంటంటే మనం ఏ వస్తువుకైనా దాని యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో వేరే దాన్ని అదే కారణం వల్ల అల్లాహ్ తబారక వ తఆలా హరాం చేసినట్టయితే దాన్ని మేమేం చేస్తాం? ఖియాస్ అంటాం. ఎగ్జాంపుల్కి అల్లాహ్ తఆలా ఏం చేశారు? జువా ఆడకూడదు. జువా అంటే తెలుగులో జూదం ఆడకూడదు. నేను జూదం ఆడనంటే ఇప్పుడు ఐపీఎల్లో కొన్ని యాప్లు వచ్చినాయి, అందులో డబ్బులు వేస్తున్నానని చెప్తాడు. ఐపీఎల్ మ్యాచ్లు అవుతాయి కదా, ఈ డబ్బులు ఏంటి, 6 కొడతాడు ఈ బాల్ కంటే 1000 రూపాయలు అంతా చూస్తారు కదా. అంటే ఇది కూడా ఏమైంది? జూదం అయిందా లేదా? అంటే రెండులో కూడా అదే ఏదైతే కారణం వల్ల దాని యొక్క ఆజ్ఞ మాకు, దాన్ని ఖియాస్ అంటారు. ఖియాస్ అంటే అర్థమైందా? ఇన్షాల్లా అందరికీ అర్థమైందా? అంటే మేము ఇప్పుడు నేర్చుకున్నది ఓన్లీ ఫిక్ డెఫినేషన్. ఏంటి? అల్ ఇల్ము బిల్ అహ్కామి షర్ఇయ్య అల్ అమలియ్య అల్ ముక్తసబ మిన్ అదిల్లతి తఫ్సీలియ్య. అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞల్ని మనం అర్థం చేసుకుంటూ అది ఖురాన్, సున్నత్, హదీస్, ఇజ్మా నుంచి తీసేసి అర్థం చేసుకోవడమే ఫిక్ అంటారు. అవి ఫిక్లో అదిల్లతి తఫ్సీలియాలో మొట్టమొదటి మనం ఖురాన్, రెండోది హదీస్, మూడోది ఇజ్మా, నాలుగోది ఖియాస్. ఇక్కడ వరకు వచ్చాము అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు అహ్కామ్ తక్లీఫియా, ఎందుకంటే మనం మామూలుగా స్టార్ట్ చేసామనుకోండి అన్ని వస్తూ ఉంటాయి డెఫినేషన్స్. వచ్చిందనుకోండి ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు డెఫినేషన్. మనం ఇప్పటి నుంచి ఖుత్బాలో వింటూనే ఉంటాం, హరాం హరాం హరాం. హరాం అంటే డెఫినేషన్ ఏంటి? హరాం అంటే ఏంటి సార్ తెలుసా? నిషేధ పాపం, అంతేనా? ఇంకా డెఫినేషన్ ఏమైనా ఉందా హరాంకి? మాషాల్లా. అలాగే ప్రతి దానికి డెఫినేషన్ అల్ అహ్కామ్ తక్లీఫియా, అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైతే మనకి ఏం చేశాడు, ఆజ్ఞగా ఇచ్చాడు. అదేంటి? మొట్టమొదటి అల్ వాజిబ్, ఫర్జ్. రెండోది వాజిబ్ అంటే ఏంటి? జరూరీ. బహుత్ అచ్చే. వాజిబ్ అంటే ఏంటి? వాజిబ్ డెఫినేషన్ ఏంటి? మాషాల్లా చెప్పాలి. ఇంకా ధర్మసమ్మతమైంది. ఇంకా అసలు డెఫినేషన్ ఏంటి వాజిబ్కి అంటే మా యుసాబు ఫాయిలుహు వ యుఆఖబు తారికుహు. ఈ డెఫినేషన్. దేన్నైతే చేస్తామో పుణ్యం దొరుకుతుంది, వదిలితే పాపం కలుగుతుంది. చేస్తే చెప్పాలి మీరు, చేస్తే పుణ్యం, వదిలితే వదిలితే పాపం. వాజిబ్ డెఫినేషన్ గుర్తయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు మర్చిపోదు వాజిబ్ అంటారు. ఇప్పుడు దీన్ని మేము ఎక్కడైనా ఫిట్ చేయండి. నమాజ్ చేస్తే పుణ్యం, వదిలితే చూసారా? మా బాప్కి ఫర్మాబర్దారి, తల్లిదండ్రులు బాగా చూసుకోవడం, చేస్తే చేయకపోతే. అలాగే ఈ వాజిబ్ని మేము ఎన్ని చోట్ల మీ యొక్క మామలాతులో, మీ యొక్క ఇబాదాత్లో ఎక్కడ ఫిట్ చేసినా కూడా ఈ డెఫినేషన్ సెట్ అయిపోవాలి. చేస్తే పుణ్యం అండి, చేయలేకపోతే పాపం. ఎలా అర్థం చేసుకోవాలి వాజిబ్ అంటే? అల్లాహ్ తబారక్ వ తఆలా చెయ్యండి అని చెప్తాడు. ఎక్కడైనా అల్లాహ్ తబారక్ వ తఆలా చెయ్యలేకపోతే ఈ యొక్క మీకు సజా, శిక్ష ఉందని చెప్తాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. అంటే ఎక్కడైతే అల్లాహ్ తబారక్ వ తఆలా శిక్ష ఉందని చెప్పాడు అనుకోండి, అది ఏమైపోద్ది? వాజిబ్ అయిపోతుంది. అలాగే మనం ఖురాన్ చదివేటప్పుడు, హదీస్ చెప్పేటప్పుడు ఇది వాజిబా లేదా అంత జ్ఞానం మన ప్రతి విశ్వాసకు ఉండాలి. ఈ వాజిబ్ అనగానే, వాజిబ్ ఫర్జ్ అనగానే రెండు ఒకటేనండి. కొంతమంది ఉలమాలు అది వేరు ఇది వేరు అంటే రెండు ఒకటే. వాజిబ్ 5 పూట్ల నమాజు
వాజిబ్. రంజాన్ యొక్క ఉపవాసాలు వాజిబ్. డబ్బు ఉన్నవాడు సోమతిలో జకాత్ తీయడం వాజిబ్. ఎవరైతే సోమతి ఉందో వాళ్ళు హజ్ చేయడం వాజిబ్. అలాగే వాజిబు ఈ యొక్క రకాలు కూడా ఉన్నాయి. వాజిబ్ అంటే వాజిబ్ అని కాదు, వాజిబ్ యొక్క 4 రకాలు ఉన్నాయి. ఇంకా ప్రతి రకంలో కూడా రెండేసి రకాలు ఉన్నాయి. అంటే వాజిబు మిన్ హైతు వక్తి, దానికి సమయం ప్రకారం కొన్ని వాజిబులు ఉన్నాయి. దాన్ని ఏమంటారు? వాజిబు మిన్ హైతు జమాన్. మిన్ హైతు జమాన్, మిన్ హైతు జమాన్ అంటే కాలం ప్రకారం. కాలం ప్రకారం बोलते टाइम के हिसाब से, वक्त के हिसाब से. అంటే ఏమంటారు? కాలం ప్రకారం. ఏంటి? వాజిబే మువస్సా, వాజిబే ముదయ్యక్. అంటే ఏంటి? ఒక వాజిబ్ ఉంది మువస్సా, దాని యొక్క టైము చేయడానికి చాలా ఉంది. ఒక వాజిబ్ ఉంది ఆ టైంలోనే అది చేసేయాలి, దాన్ని ముజయ్యక్ అంటారు. అంటే నేనేం చెప్తానంటే, ఈ సంవత్సరం ఎండాకాలం ఎక్కువ ఉంది గురుగారు, ఈ సంవత్సరం నేను ఉపవాసాలు పెట్టను, వచ్చే నెల నేను ఉపవాసాలు పెట్టుకుంటాను అని చెప్తాను. చేయొచ్చేలాగా? చేయొచ్చా? ఈ సంవత్సరం ఎండాకాలం ఎక్కువ మంది నేను హజ్కి వెళ్ళాను, ఒక 2 నెలలు ఆగి హజ్ చేసుకుంటానని చెప్తాను. చేయొచ్చా? దాన్ని వాజిబే ముజయ్యక్ అంటారు. ఆ యొక్క వాజిబ్ని ఆ టైంలోనే మనం చేసేయాలి. మువస్సా అంటే ఏంటి? దాని యొక్క కాలం కొంచెం వెడల్పుగా ఉంది, అంటే ఎక్కువగా ఉంది. దానికి ఏంటి ఎగ్జాంపుల్? అస్సలాతుల్ ఖంసా, 5 పూట్ల నమాజ్. 5 పూట్ల నమాజు చూడండి. జిబ్రీల్ ఇస్లాం ఏం చేశారు? ప్రవక్త సల్లం నమాజ్ నేర్పించారు. వచ్చి ఎక్కడి నుంచి వచ్చి? అల్లాహ్ తబారక ఆగించిన తర్వాత ఆయన ఏం చేశారు? మొట్టమొదటి ఫస్ట్ నమాజు ఫస్ట్ టైంలో స్టార్ట్ చేశారు. అంటే ఎక్కడైతే ఫజరే కాదిబ్, అల్ ఫజరు ఫజరాన్, ఫజరు కాదిబ్, ఫజరు సాదిక్, అంటే 2 ఫజర్లు ఉంటాయని ప్రవక్త సల్లం చెప్పారు. మొట్టమొదటి ఫజర్లో భోజనం తీయడం హలాల్, నమాజ్ హరాం, అంటే ఫజర్ నమాజ్ చేయకూడదు. ఇప్పుడు కొంతమంది సేరీ చేసుకున్నాను, అజా అవ్వలేదు, తర్వాత ఫజర్ చేసుకుని పడుకుంటానంటే అవుద్దా? అవ్వదు. నమాజ్ టైం స్టార్ట్ అవ్వగానే నమాజ్ చేయాలి. అంటే ఫజర్ ప్రవక్త సల్లంకి జిబ్రీల్ ఇస్లాం వచ్చి నమాజ్ చేయించారు. అలాగే లాస్ట్ టైంలో కూడా వచ్చి నమాజ్ చేశారు. అంటే ప్రతి నమాజ్కి స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం పెట్టారు. మనకు అందరికి తెలుసు. స్టార్టింగ్ టైం ఏంటండి? 12 గంటలుగా, 11:30కా? ప్రవక్త కాలంలో టైంలు ఉన్నాయా? వాచ్లు ఉన్నాయా? ఆ కాలంలో బట్టి చెప్పండి మీరు, ఈ కాలంలో బట్టి కదా. జోహర్ నమాజ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఇది కరెక్ట్ ఆన్సర్. ఏం చెప్పారు? సూర్యుడు ఎప్పుడైతే మీ తలపైకి గట్టిగా ఉండి మార్పుడు స్టార్ట్ అవుతాడో అక్కడి నుంచి జోహర్ టైం స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు వరకు ఉంటుంది? మీరు ఎడారిలో ఉన్న ఎక్కడున్న అక్కడ ఒక పెన్ ఇలా పెట్టారనుకోండి, దాని యొక్క నీడ కరెక్ట్గా ఆ యొక్క వస్తువు యొక్క ఒక్కటి కరెక్ట్గా అవ్వే వరకు ఏముంటుంది? జోహర్ టైం అవుతుంది. అంటే స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం. ఆ యొక్క 1 నుంచి తర్వాత స్టార్ట్ అయిన తర్వాత 2 అయ్యే వరకు ఎప్పుడు వరకు అసర్ టైం ఉంటుంది. మగరిబ్ టైం ఎప్పుడండి? సూర్యుడు అస్తమించిన తర్వాత. ఆ యొక్క రెడ్ కలర్ ఏదైతే ఉందో అది వెళ్ళే వరకు. ఇషా టైం ఎప్పుడండి? ఆ రెడ్ కలర్ వెళ్ళిన తర్వాత ఎప్పటి వరకు? రాత్రి లౌలా అఖర్తుమిసా నిస్ఫుల్ లైల్, సగం రాత్రి వరకు కూడా ఏముంటుంది? ఇషా టైం ఉంటుంది. చూడండి, ఆ టైంలో వాచ్లు లేవు. మరి ప్రవక్త సల్లం కరెక్ట్గా అల్లాహ్ తాలా సిస్టమ్గా పెట్టేశారు. మరి ఎక్కడ ఉన్నా కూడా మీరు నమాజ్ టైం తెలుసుకోవచ్చు. అంటే వాజిబ్ అంటే ఏంటి? ఈ యొక్క వాజిబే మువస్సా ఏదైతే ఉందో అది మనం ఏంటి ఫస్ట్ టైంలో చేసినా కూడా లాస్ట్ టైంలో చేయొచ్చు. ఇప్పుడు చూడండి, చాలా వరకు మనకి విభేదాలు ఉన్నాయి. కొంతమంది చూస్తున్నాము, అసర్ నమాజ్ మనం ఎప్పుడు చదువుతున్నామండి? 4 అసర్ 4:15కి చేస్తున్నాం. కొంతమంది 5:15 చేస్తున్నారు. బాబోయ్, అసలు ఎందుకు అలా చేస్తున్నారు? వాళ్ళు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు? వాళ్ళు ఏం చేశారు? మువస్సాలో ఏదైతే లాస్ట్ టైంలో ఉందో ఆ టైంలో చేస్తున్నారు. ఎందుకంటే ప్రవక్త సల్లం ఏం చెప్పారు? అఫ్జలుల్ అమాల్. సహాబీ వచ్చి అడిగారు, ఉత్తమైన అమాల్ ఏంటంటే ప్రవక్త సల్లం ఏం చెప్పారు? ప్రవక్త సల్లం అస్సలాతు ఫీ అవ్వలి వక్తిహా, నమాజ్ని మొట్టమొదటి టైంలో చేయడం ఉత్తమైన అమల్ అని చెప్పారు. అంటే వాజిబే మువస్సా, వాజిబే ముజయ్యబ్. మువస్సా అంటే దాని యొక్క వాజిబ్ చేయడానికి అల్లాహ్ తాలా కాలాన్ని ఏం చేశాడు? ఎక్కువ పెంచారు. ముజయ్యక్ అంటే ఆ టైంలోనే అది చెయ్యాలి. ఇన్షాల్లా టైం అయిపోయింది. నెక్స్ట్ వాజిబ్ యొక్క రకాలు, హరాం యొక్క రకాలు, ముస్తహబ్ యొక్క రకాలు, ముబాహ్ యొక్క రకాలు,
మక్రూహ్ యొక్క రకాలు, ఇవన్నీ మనం ఇన్షాల్లా నేర్చుకుంటూ మామలాత్లోకి ఇన్షాల్లా మేము ఎంటర్ అవ్వడం. ఎన్ని మామలాత్ చదవాలంటే మామలాత్ చాలా ఉన్నాయి. కితాబుల్ నికా, కితాబుల్ వియూ, కితాబుల్ తలాక్ అంటే వ్యాపారం యొక్క మామలాతు, నికా యొక్క మామలాతు, హులా యొక్క మామలాతు, తలాక్ చాలా ఉన్నాయి. దానిలో మనకు అవసరం ఉన్నాయి ఏంటి అని అది ఇన్షాల్లా మీ క్లాసుని నేర్చుకుందాం. నా మాటలు అందరికీ అర్థమయ్యాయని నేను ఆశిస్తున్నాను. ఎవరికైనా అర్థమైపోతే మీరు ఇక్కడ కూడా ఉన్నారు 2 రోజుల వరకు వచ్చి మీరు ఇండివిజువల్గా వచ్చి కూడా అడగచ్చు. అర్థమయ్యలకు కూడా నేర్చుకోండి. జజాకల్లాహ్ ఖైర్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక.